ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం చదివితే కనుక ప్రహర్షములతో నీ నోటిని నింపుదును అంటున్నాడు. ప్రహర్షములతో నీ నోటిని నింపటం ఏంటంటే, నీ నోటి నిండా నీకు నవ్వు ఏం చేస్తానంటే కలుగజేసేదను అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారు ఫరో బానిసత్వంలో నుంచి బయటికి వచ్చి వారు కనానికి చేరుతున్నటువంటి సమయంలో వారి నోటి నిండా దేవుడు ఏం చేశాడంటే ఆనందగానములు ఉంచాడంట. బబులోను దేశంలో నుంచి వాళ్ళు మరలా యెరూషలేమునకు వారు తిరిగి వస్తున్నప్పుడు వారి తలల మీద ఏముందంటే నిత్యానం ఉందంట. అదే ఏంటంటే నీకు నోటి నిండా ఏం చేయమంటామంటే నవ్వు కలగ చేయటం. ఎందుకంటే నువ్వు ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీ నోటిని నవ్వుతో ఏం చేస్తాడంటే ప్రహర్షములతో ఏం చేస్తాడంటే నింపునుగాక. ఆమేన్.